పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ టీమే దారుణమైన పొజిషన్లో ఉందనుకుంటే, ఇంకో పక్కన మరి వాళ్ళ ఉమెన్స్ టీం కూడా మేము మెన్స్ టీంకి ఏ మాత్రం తగ్గిపోవామని చెప్పేసి మరి వాళ్ళు కూడా అంతకంటే దారుణమైన ప్రదర్శన చేస్తూ ఉన్నారు. అయితే ఎందుకు మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు భయ్య అంటే, మనకు ఒక పక్కన వరల్డ్ కప్ జరుగుతూ ఉంది కదా ఉమెన్స్ది. సో దాంట్లో రీసెంట్గా జరిగినటువంటి ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూస్తే ఫస్ట్ ఆస్ట్రేలియా ఎంత కొట్టింది అనుకున్నారు? 9 వికెట్స్ కోల్పోయి కేవలం 222 రన్స్ మాత్రమే చేసింది. అయితే మరి 221 కొట్టింది, 222 టార్గెట్ అనమాట. అయితే అందరూ ఏమనుకున్నారు, మరి 222 రన్సే కదా ఈజీగా పాకిస్తాన్ చేజ్ చేసిద్ది అని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ వీళ్ళు ఎన్ని రన్స్ తేడాతో ఓడిపోయారు తెలుసా? ఏకంగా 107 రన్స్ తేడాతో ఓడిపోయారు అనమాట. అయితే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి, మరి ఉమెన్స్ టీం కూడా పాకిస్తాన్ మెన్స్ టీం లాగే దారుణమైన ప్రదర్శన చేస్తూ ఉంది. అయితే మరి ఇప్పటి వరకు ఈ ఓడిఐ వరల్డ్ కప్లో మొత్తం కూడా 3 మ్యాచ్లు ఆడింది పాకిస్తాన్. సో దాంట్లో ఎన్ని గెలిచింది అనుకున్నారు? ఒక్కటంటే ఒక్కటి కూడా గెలవలేదు. సో మొత్తం 3 మ్యాచ్లు ఓడిపోయి ఎక్కడో టేబుల్లో చూసుకుంటే చివరిలో ఉందన్నమాట.